కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలం మడకలవారిపల్లెకు చెందిన ల్యాండ్ మాఫియా భూ కబ్జాదారులకు బుద్ధి చెప్పాలని మరియు పేద దళిత కుటుంబానికి చెందిన వారి భూములను లాక్కోవడం మరియు వారికి చెందిన భూములను ఆన్లైన్ చేసుకోవడం చాలా బాధాకరమని బద్వేల్ డివిజన్ దళిత గిరిజన జేఏసీ సంఘం వారు దళితులకు ఆ భూమి చెందాలని లేని పక్షంలో మా దళిత గిరిజన జేఏసీ సంఘం తరపున భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారు చేయాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని బద్వేల్ డివిజన్ దళిత గిరిజన జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ముళ్లపాటి పిచ్చయ్య, కడప జిల్లా అధ్యక్షులు దళిత గిరిజన జేఏసీ సంఘం చిన్న ఓబిగాండ్ల ఓబయ్య, పడిగ వెంకటరమణ, ఉపాధ్యక్షులు బత్తలకూరి కేశవయ్య, దళిత నాయకులు ఓఎస్పీ ప్రసాద్, డిపిఎఫ్ నాయకులు చిన్నయ్య, కైపుబాబు తదితరులు డిమాండ్ చేశారు. సోమవారం నాడు మడకలవారి పల్లెలోని దళితులకు చెందిన వైకుంఠ రామలక్ష్మికి చెందిన 789 సర్వే నంబర్ 780వ సర్వే నంబర్లలో 2 ఎకరాల 64 సెంట్ల భూమి ఉంటే ఆ భూమిని వాళ్ళు చదును చేసుకుని టెంకాయ చెట్లు నాటుకుని జీవనం సాగిస్తున్నారు. అందులో 66 సెంట్లు వారు అవసరాల నిమిత్తమై అమ్ముకోగా మిగతా భూమిని తమ వద్ద ఉంచుకొని రేకుల షెడ్ వేసుకొని జీవనం సాగిస్తున్నారు. 27వ తేదీన అగ్రకులస్తులు దాదాపు 40 మంది రౌడీలతో వచ్చి రేకుల షెడ్డును కూలగొట్టి వాళ్లను భయభ్రాంతులకు గురిచేసి వాళ్ళు నివాసం ఉంటున్న స్థలాన్ని ఖాళీ చేయమని భయపెట్టి ఆడవారిని కూడా చూడకుండా వాళ్లను నెట్టేయడం జరిగిందని, ఇటువంటి దుర్మార్గమైన చర్య జరగడం బద్వేల్ ప్రాంతంలో పరిపాటి అయిందని, రిజర్వ్డ్ స్థానమైన బద్వేల్లో దళితులకు చెందిన భూములను టార్గెట్ చేసి ఆక్రమించడం పరిపాటి అయిందని విమర్శించారు. ఈ విషయంలో దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, దళితులకు చెందిన భూములను వారికి చెందిన విధంగా చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం సేవలు వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మడకలవారిపల్లె దళితులు, దళిత సంఘం నాయకులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. వారిపల్లె దళితులు వైకుంఠ రామకేసి అనే వారికి 2 ఎకరాల 64 సెంటు స్థలం ఉంటే 63 సెంటు స్థలం ఉంటే మరి వాళ్ళు కొంత అమ్ముకోగా మిగిలిన స్థలాన్ని అదేం పట్టా మళ్ళా ఆషామాషిగా వంకపోరంబాకో లేకపోతే కుంటపోరంబాకో చెరువు తొట్టో కూడా కాదు, ఒరిజినల్గా ప్రభుత్వం పొందినటువంటి పట్టా కొన్నేళ్ల క్రితము. అలాంటి పట్టాను కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఆ భయభ్రాంతులకు గురై ఆ కబ్జా చేసే స్థలంలో మరి మాది ఎక్కడ పోద్దని భయంతో వాళ్ళ స్థలంలో వాళ్ళు గుడిసెలు వేసుకుంటే మరి ఆ గుడిసెలను కూడా కాల్చి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసినటువంటి అగ్రకులాల వారిపైన తక్షణమే పెద్దలైనటువంటి జిల్లా ఎస్పీ గారు కానీ మరి జిల్లా కలెక్టర్ గారు కానీ వెంటనే స్పందించి మరి ఈ డివిజనల్ అధికారి ఆదివ సార్ కూడా ఈ విషయంలో చాలా చురుగ్గా చొరవ తీసుకొని దళితులకు రక్షణ కల్పించలేని పక్షంలో దళితులు ఎక్కడ కూడా బతికేదానికి కూడా ఆస్కారం లేకుండా పోతుంది. ఎక్కడైతే పొలాలు దళితులు విలువగా ఉన్నాయో అవి రిజిస్టర్ కానీ లేదు, దౌర్జన్యంగా వాళ్ళ అగ్రకులాలు అక్కడికి చేరి దాన్ని గద్దల్లాగా వాలి దాన్ని ఆక్యుపై చేసుకోవడానికి ఎన్నో రకాలుగా వాళ్ళు అప్పటికి కుయుక్తులు కుతంత్రాలతో దొంగ డాక్యుమెంట్ పుట్టించుకొని ఎక్కడైతే వాళ్ళకు డబ్బులకు లొంగిపోయి అధికారులు పనిచేస్తేనే అలాంటి వాళ్ళని ఎంచుకొని అధికారులను కూడా ప్రలోభాలకు లొంగ తీసుకొని ఇలాంటి స్థలాలను వాళ్ళు కబ్జా చేస్తుంటే మరి అధికారులకు తెలియపరిచినా కూడా నిమ్మకు ఎత్తినట్టు కూడా ఉండడం చాలా దారుణము. అలాంటి విషయాల్లో అధికారులు వెంటనే చొరవ తీసుకొని దళితులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నది. లేని పక్షంలో దళితులే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ధర్నాలు రస్తారోకోలు చేసి మరి ప్రభుత్వంపై కూడా తిరబడే రోజులు వస్తున్నాయి. కనుక ప్రభుత్వ అధికారులు వెంటనే చొరవ తీసుకొని రాజకీయ నాయకులు కానీ అధికారులు కూడా ఎవరైనా సరే దళితులకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ వాలి మీరు ఖచ్చితంగా వాళ్ళకు దళితులకు న్యాయం చేయాలని కూడా మేము తెలియపరుస్తున్నాము. కనుక తప్పకుండా ఈ నియోజకవర్గంలో దళితులు బతికేదానికి ఆస్కారం లేదా? ఈ దళితుల సమాజంలో మనుషులు కారా? ఇంకా ఈనాటికి కుళ్ళు కుతంత్రాలతో అస్పృశ్య రెవెన్యూ గ్రామ పొలంలో వైకుంఠ రామకేశి అనే ఆయనకు సర్వే నెంబర్ 789 790లో దాదాపు 2 ఎకరాల చిల్లర 2 ఎకరాల 63 సెంట్లు పట్టాలు ఇవ్వడమైనది. అందులో వీళ్ళు ఆర్థిక స్థోమత బాలేక వాళ్ళ స్థితిగతులు బాలేక అందులో కొంత 66 సెంట్లను కొంత వేరే కులస్తులకు విక్రయించడం కూడా జరిగింది. కానీ మిగతా దాంట్లో వీళ్ళు పూర్తిగా పెన్షన్ వేసి ఇక్కడ రేకులు షెడ్ వేసుకుంటే నిన్న 3 రోజుల క్రితము ఇక్కడ మాకు అగ్రిమెంట్ ఉంది మా పొలం అని చెప్పేసి అగ్రకులస్తులు ఈ భూమిపైన దాడి చేసి వాళ్ళు వేసుకున్న రేకుల చెట్లు కూడా ధ్వంసం చేయడము
దుర్మార్గమైన చర్యగా మేము దళిత సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ బద్వేల్ తాలూకాలో దళితులపైన దాడులు చేసేదానికి పూనుకున్నారంటే నీకు సామాన్యులకు ఎక్కడ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందులో బద్వేల్ తాలూకా రిజర్వ్డ్ అయినప్పటికీ ఇక్కడ దళితులకు ఏమైనా భూములు ఆస్తులుంటే వాటిని టార్గెట్ పెట్టి రకరకాల అగ్రవర్ణాలు ఆక్యుపై చేయడం చాలా దుర్మార్గం చర్యగా మేము భావిస్తూ ఇటువంటి చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దళితులకు చెందిన భూములనే టార్గెట్ పెట్టి వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో దొంగ అగ్రిమెంట్ పుట్టించి దొంగ డాక్యుమెంట్ పుట్టించి ఈ విధంగా కైపు బాబు దళితులపై ప్రతి గ్రామంలో, ప్రతి ఊరిలో, ప్రతి మండలంలో ఏదో ఒక గొడవ జరుపుతూ తప్పుడు రికార్డులు సృష్టిస్తూ దొంగ అగ్రిమెంట్లు సృష్టిస్తూ దౌర్జన్యాలకు మితిమీరిపోతున్నది. రోజు ప్రతి గ్రామంలో, ఈ గ్రామంలో మడకలపల్లి అయితేనేమి, పోనీ చెన్నంపల్లి పంచాయతీ అయితేనేమి, ప్రతి గ్రామంలో ఎస్సీలపై దాడులు, దౌర్జన్యాలు చేసి ఆ స్థలాలు కబ్జాలు చేసి అమ్ముకోవడము జరుగుతున్నది. కనుక ఎస్సీలకు ఇచ్చిన భూములను తిరిగి వారికే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము.